గాయ్స్, అదేంటో ఈ మంత్ ఎలా గడిచిపోయిందో అస్సలు అర్థమైతలేదు. మా అవ్వ వచ్చి అప్పుడే 1 మంత్ అయిపోయింది. మాకైతే ఆమె టుమారో విలేజ్ కి వెళ్ళిపోతుంటే ఏంటో కొంచెం బాధగా ఉంది. ఆమె ఉండమన్నా కూడా అస్సలు ఉండలేకపోతుంది. సో అందుకే ఆమెను ఒంటరిగా పంపకుండా ఆమెని తీసుకువెళ్ళడానికి మా అత్త వచ్చేసింది అనమాట వైజాగ్ కి. సో ఎలాగో టుమారో వెళ్ళిపోతుంది కాబట్టి అలా సరదాగా ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం. బై ద వే మేము అవ్వకి ఒక మంచి శారీ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. మా అత్త మా అవ్వకి కూడా తెలియదు మేము అవ్వకి శారీ కొంటున్నాం అన్న సంగతి. మా అత్త ఏమో వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది. ఈ గ్యాప్ లో మేము మా అవ్వని తీసుకొని షాపింగ్ కి వచ్చేసాం. అసలు టార్చర్ ఇక్కడ స్టార్ట్ అయిందండి. మాకు మా అవ్వకి చాలా శారీస్ ఉన్నాయని ఇంత కాస్ట్ వద్దన్నా వద్దని షాపింగ్ మాల్ అంతా తిరిగేసింది. అక్కడ స్టాఫ్ అంతా మమ్మల్ని ఏదోలా చూస్తున్నారు. ఎలాగోలా ఒప్పించి ఫైనల్ గా ఒక శారీ అయితే సెలెక్ట్ చేసేసాం. సో అక్కడ నుంచి నేరుగా మా అత్తని పిక్ చేసేసుకొని ఆర్కే బీచ్ కి స్టార్ట్ అయిపోయాం. అలాగే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అలా బీచ్ లో లైట్ గా పడుతున్న వర్షంలో చాలా టైం స్పెండ్ చేసాం. మా అవ్వ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అలాగే మేము అక్కడే కొన్ని పిక్స్ కూడా తీసుకొని ఎంజాయ్ చేసాం. ఇంకా పక్కనే ఉన్న స్వీట్ కార్న్ వేడివేడిగా చందు తీసుకొచ్చాడు. ఈ వర్షంలో బీచ్ దగ్గర కూర్చొని స్వీట్ కార్న్ తింటుంటే ఆ ఫీల్ ఉంటది చూడండి. ఇంకా వర్షం ఎక్కువ అయ్యే లోపల త్వరగా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. బై బై గాయ్స్.